భట్టితో కొండా మురళి భేటీ, డిప్యూటీ సీఎంతో మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సమావేశం. కొండా సుష్మిత వివాదాన్ని పరిష్కరించే బాధ్యత భట్టికి అప్పగించిన హైకమాండ్. అయితే అందులో భాగంగానే ఈ సమావేశం జరిగిందంటున్న పార్టీ వర్గాలు. నా బిడ్డ వ్యాఖ్యలు వ్యక్తిగతం, ఆమె ప్లాన్ బి ఏంటో కూడా నాకు తెలియదు. కొండా మురళి ఆంధ్ర మీడియా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. రాజగోపాల్ రెడ్డి బిల్లులు నిధుల కోసమే భట్టిని కలిసామన్న ఇద్దరు నేతలు అంటూ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగానే ఒళ్ళు దగ్గర పెట్టుకునే రాస్తుండాలి వార్తలు. కేసీఆర్ ఉన్నప్పుడు గిట్లే తమాషాలు చేయబోతే 100 మీటర్ల లోతు బొంద పెట్టిండు. కొన్ని రోజుల పాటు ఆ ఛానళ్ళు కనిపించనీయకుండా చేసిండు. సో దాంట్లో అదేందన్నా, నువ్వు కూడా ఒక జర్నలిస్టువి, నువ్వు కూడా మీడియా సంస్థలో పనిచేస్తూ లేదా మీడియాని పెట్టుకొని నువ్వు చేస్తున్నావు కదా, రేపు నీ పైన కూడా ఇట్లాంటి ఒత్తిడి జరిగితే ఏం చేస్తావు అని అంటే నేనేమంటా అంటే, జర్నలిజం ముసుగుల జర్నలిజం చేస్తే తప్పులేదు, కానీ జర్నలిజం ముసుగుల కొంతమంది సొంత ఎజెండాతో పోతారు. సొంత ఎజెండా అంటే ఒక నాయకుడికో ఒక పార్టీకో తాబేదారు లెక్క, గుత్తేదారు లెక్క, గుత్త పట్టుకున్నట్టు వాళ్ళ గురించే పనిచేసే కొంతమంది దొంగలు ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల నష్టం జరుగుతుంది. ఇప్పుడు మంచిని మంచి, చెడును చెడు, తప్పును తప్పు, ఒప్పును ఒప్పుగా రాసేటువంటి చెప్పేటువంటి మీడియా సంస్థలు ఏవైతే ఉంటాయో వాటి వల్ల ఏ నష్టము లేదు. ఒకనాడు అట్లా, ఒకనాడు ఇట్లా, ఎట్లుంటే అట్లా, అది వేరు. కానీ ఏం చేసినా సరే మాదే కరెక్టు, మా నాయకుడే కరెక్టు, మా పార్టీయే కరెక్టు, మాకు సంబంధించినటువంటి మాకు మద్దతుగా నిలబడ్డటువంటి ఎవరైతే పార్టీలు ఆ నాయకులు ఉన్నారో వాళ్ళదే కరెక్ట్ అని చెప్పి మాట్లాడతారు. చూడండి, తప్పు చేసినా కూడా ఇక దుర్మార్గులతో జరుగుతోంది. అందుకే ఒకనాడు కేసీఆర్ ఆంధ్రజ్యోతి, అట్లే అప్పటి సరే టీవీ9 అనుకుంటా, ఇంకో 1-2 ఛానళ్ళని కనిపించనీయకుండా కొన్ని రోజులు దొరకబట్టేసిండు. అది అప్పుడు కూడా మనం మాట్లాడినాం, అది పత్రికా స్వేచ్ఛను మీరు ఎట్లా అంటే. కానీ అక్కడ చూడండి, ఒక వార్తని వార్తగా రాయలే వాళ్ళు, ఒక అంశాన్ని ఒక సమస్యని వార్తగా రాయలే వాళ్ళు, చండాలమైనటువంటి భాషను ఉపయోగిస్తూ, దరిద్రమైనటువంటి ఉపమానాలను ఉపయోగిస్తూ ఆనాడు ఎవరికో ఏదో ఇస్తే ఎక్కడో మలిచి పెట్టుకున్నట్టు ఇది ఈ వార్త. ఒకనాడు తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి కొంతమంది బిడ్డలు ఎమ్మెల్యేలు అయితే అది ఏ పార్టీ నుంచైనా కావచ్చు, ఆనాడు ప్రమాణ స్వీకారం చేయబోతే జర్ర వెనక ముందయ్యి చెప్పలేక, సరే మనం కూడా మాట్లాడతాం, ఎమ్మెల్యేలు కావాలనుకున్న వాళ్ళు అయ్యేటోళ్ళు ఆ భాషా పరిజ్ఞానం లేకపోతే విషయ పరిజ్ఞానం లేకపోతే ఎట్లా, ఆ పట్టు సాధించాలి, కనీసం రాత్రిపూట ప్రమాణ స్వీకారం అన్నా ప్రాక్టీస్ చేయాలని మనం ఎన్నోసార్లు మనం కూడా మాట్లాడినాం, ఉండాలి. కానీ అలా అడగడం వేరు, అవతలి వాళ్ళని చండాలమైనటువంటి భాషతోని హ్యూమిలేషన్ గురి చేయడం వేరు. అదే పరిస్థితి అప్పుడు తీసుకొస్తే అది చూసిన తర్వాతనే కేసీఆర్ నిర్ణయం తీసుకుంటూ అదే అసెంబ్లీలో చాలాసార్లు చెప్పిండు, ఎవరికో ఏదో ఇస్తే ఎక్కడో మలిచి పెట్టుకున్నట్టు. అది చూడుర్రి ఎట్లాంటి భాష మాట్లాడారు, ఎట్లాంటి దరిద్రమైనటువంటి ఉపమానాలు ఉపయోగించారు. వాటి వల్ల ఆనాడు చాలామంది తెలంగాణ మేధావులు వ్యతిరేకించారు. ఇదేం భాష, ఇదేం వార్త, అసలు అది వార్తనా? కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కనీసం నేర్చుకోకుండా లేకపోతే ఆ పట్టు సాధించకుండా రేపు పరిపాలన ఏం చేస్తారు, సో బ్రహ్మాండంగా ముందుకెళ్ళాలని చెప్పి పాజిటివ్గా అడగడం వేరు. దానికి కొంత చురకలు అంటించాలనే అటువంటి ఉద్దేశంతో ఇంకొంచెం కొంచెం ఘాటుగా మాట్లాడిన వేరు. కానీ మొత్తం మన సంస్కృతిని, మన యాసను, మన భాషను లేదా మన అమాయకత్వాన్ని, ముఖ్యంగా మన అమాయకత్వాన్ని ఆనాడు అవమానకరంగా మాట్లాడినటువంటి వాళ్ళని డెఫినెట్గా తప్పు పట్టాలి. ఎందుకు తప్పు పట్టద్దు? ఇలా నేను కూడా చాలాసార్లు రేవంత్ రెడ్డి గారి విధానాలని, ఆయన పద్ధతులని, ఆయన మాట్లాడేటువంటి వ్యాఖ్యలని మాత్రమే మనం చెప్తాం తప్ప ఏ రోజు కూడా ఆయన జుట్టు ఎట్లుంది, ఆయన హైట్ ఎట్లున్నాడు, ఆయన బక్కగా ఉన్నాడా, పల్సగా ఉన్నాడా, పర్సనల్ మ్యాటర్ కానీ పర్సనల్ విషయం కానీ ఎన్నడూ మాట్లాడలే. ఆయన పూరీలు చేసిస్తే కూడా మనమడికి పూరీలు చేసేయు, తప్పు కాదు. మనమడికి ఒక్క పూరి కాదు 10 పూరీలు చేసి లేకపోతే బిర్యానీ కూడా వండిపెట్టు. అట్లనే పేద గురుకుల విద్యార్థుల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించని చెప్పి మాట్లాడినాం. అది అట్లా మాట్లాడాలి. నీకు ఒకవేళ అనాలనిపిస్తే, చెప్పాలనిపిస్తే అది చెప్పడం. అది చెప్పకుండా దొంగేషాలు వేస్తున్నటువంటి ఆ దొంగలని ఆనాడు ఎట్లయితే బొందబెట్టిరో ఇలా రాజగోపాల్ రెడ్డి కూడా సేమ్ అదే మాట చెప్పిండు, అదే వ్యాఖ్య చేశాడు. అసలు ఇక్కడ ఎందుకు ఉండాలి అసలు ఆంధ్ర మీడియా సంస్థలు? మన తెలంగాణ మీడియా సంస్థలు ఎక్కడన్నా ఎప్పుడన్నా వేరే రాష్ట్రాల్లో పెట్టి నడిపినరా? ఇప్పుడు పక్క రాష్ట్రం పోయి ఆంధ్రప్రదేశ్లో పెడితే నడుస్తుందా? అక్కడ విషం చిమ్మితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? ఆంధ్ర ప్రజలపైన కానీ, ఆంధ్ర నాయకులపైన కానీ, ఆంధ్రకు సంబంధించినటువంటి వాళ్ళ అస్తిత్వం పైన కానీ మనం ఏమన్నా మాట్లాడితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? ఇది సరిపోతుంది కదా. మన దగ్గర ఉండి మనల్ని ఎటకారం చేసి మనల్ని తగ్గించి మాట్లాడేటువంటి మనం ఎందుకు భరించాలి అని ఇలా రాజగోపాల్ రెడ్డి మాట్లాడింది. అది ముమ్మాటికి 100% వాస్తవం. అది నేను అనేది మళ్ళా ప్రాంతాలు ఎక్కడుంటాయి, ఎల్లలు ఎక్కడుంటాయి, మళ్ళీ కళలకు ఎల్లలు లేవు అన్నట్టు మరి మీడియాకు కూడా ఎల్లలు లేవు కదా, మరి నేషనల్ వార్తలు మనం చెప్తాం, వాళ్ళు మనకి చెప్తారు, ఇవన్నీ కదా. అంటే ఎవరి వార్తలు ఎవరైనా చెప్పొచ్చు.
ఎక్కడ జరిగేది అక్కడ మాట్లాడవచ్చు. కానీ ఎవరు ఏదైతే ఎమోషన్గా తీసుకుంటారో, దేనిపైన అయితే సెంటిమెంట్గా తీసుకుంటారో, దేని పునాది మీద అయితే రాష్ట్రాన్ని కోరుకున్నారో నువ్వు దాన్ని దెబ్బ కొట్టాలని చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో డెఫినెట్గా మాట్లాడతారు. ఎందుకు మాట్లాడరు? ఎలా నన్ను తిట్టు, నన్ను పర్సనల్గా ఏమన్నాను ఏదైనా చేయి, కానీ రైతులను వ్యవసాయంలో తక్కువ చేస్తా నేను ఎందుకు కోరుకుంటా? అది నా ఎమోషన్, నా కనెక్షన్. నేను పుట్టింది ఎట్లయితే మట్టి నుంచి పుట్టినామని అనుకుంటామో మట్టిలో కలిసిపోయేది ఉంటుంది కాబట్టి ఆ మట్టికి సంబంధించినటువంటి ఆ ఫీల్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళని అంటే భరించలేరు. నేను చెప్పేది అది. నేను ఎక్కువగా వ్యవసాయం గురించి, రైతుల గురించి, పంటల గురించి, వాళ్ళ కష్టాల గురించి మాట్లాడతా కాబట్టి నేను వాళ్ళ కష్టాన్ని తక్కువ చేస్తే మాత్రం నేను భరించలేను. నన్ను అంటే పర్వాలేదు, నన్ను అంటే భరిస్తుండొచ్చు, కానీ దాన్ని భరించలేను. అట్లనే తెలంగాణలో ఉన్నటువంటి నాయకులను తిట్టినా, ఎవరిని తిట్టినా ఎవడు పట్టించుకోడు. కానీ అసలు తెలంగాణ గురించే తక్కువ చేసి మాట్లాడి మన ప్రాంతం గురించో, మన అస్తిత్వం గురించో, మన పండుగల గురించో, మన సంస్కృతి సాంప్రదాయాల గురించో తక్కువ చేసి మాట్లాడేటోని ఎందుకు భరించాలి మనం? మనకే మక్కర. అదే రాజగోపాల్ రెడ్డి అన్నాడు, ఆంధ్ర మీడియా ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పి అన్నాడు. కరెక్ట్ అన్నాడు. ఇంకొకసారి తక్కువ చేసి అంటే అన్న వాళ్ళ గురించి మాట్లాడారు కాబట్టి అన్న వాళ్ళ గురించి అయినా ఎవరి గురించి అయినా తెలంగాణ కోసం మాట్లాడేటోళ్ళు, కొట్లాడేటోళ్ళు ఎవరో తెలుసుకొని ఆలోచనతో మాట్లాడాలి. అంతేగాని ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఎట్లా పడితే అట్లా రాయాల్సిన అవసరం లేదు. అది పత్రికా స్వేచ్ఛ అనిపించుకోదు. పర్సనల్ అటాక్ చేయడం అనేది పత్రికా స్వేచ్ఛ కాదు. నీ ముక్కు కొన వరకే నీ స్వతంత్రం. నాకు ఆర్టికల్ 21 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఎక్కడికైనా ఎంతైనా మాట్లాడుతూ ఆర్టికల్ 19 ఉంది, నాకు అది ఉంది, అన్నీ ఉంటాయి. అట్లే నీ హక్కులు ఉన్నట్టే నీ బాధ్యతలు, కర్తవ్యాలు కూడా ఉంటాయి. అది మర్చిపోకూడదు. అది ఎవరికైనా వర్తిస్తుంది. అది ఇలా ఈ దేశంలో మనం పెట్టుకున్నటువంటి మన ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు కూడా, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ అయినా, జ్యుడిషియరీ అయినా, ఇటుపక్క లెజిస్లేచర్ అయినా, అటుపక్క మీడియా అయినా, 4 పిల్లర్లు అని చెప్పుకున్నప్పుడు 4 పిల్లర్లకి హక్కులే కాదు బాధ్యతలు, కర్తవ్యాలు కూడా ఉంటాయి, విధులు కూడా ఉంటాయి అనేది మర్చిపోకూడదు ఎవరైనా కూడా. సో బిల్లులు నిధుల కోసమే బట్టిని కలిసామన్న ఇద్దరు నేతలు అంటూ ఇక వీళ్ళు చెప్పేది ఇప్పుడు ఖాళీ బిల్లులు నిధుల కోసమే కలిసినా తప్ప ఏం లేదని అంటూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ ముచ్చట ఏంటంటే వాళ్ళ పైన ఇక షోకాజ్ నోటీసులు అని చెప్పి ఇక్కడ ఇంకొక వార్త కూడా ఉంది. ఇదిగోండి, త్వరలోనే రాజగోపాల్ రెడ్డికి షోకాజ్, మాది అసలైన కాంగ్రెస్ రక్తమని ఆయన అంటా ఉండు. ఆయనకు ఉన్నది ఆ బాధ, ఆ వేదన. ఎందుకంటే మంత్రి పదవి రాలేదు కాబట్టి అని చాలామంది అంటుంటారు. కానీ ఆయన బాధ అది కాదు, అంతకంటే ఎక్కువ ఇంకోటి ఉన్నది. ఎవరు అనుభవిస్తున్నారు, ఎవరి కోసం వచ్చింది తెలంగాణ, గతంలో ఏమైంది, ఇప్పుడు ఏమవుతుంది, అసలు తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు ఇలా తెలంగాణ కోసం మాట్లాడిన వాళ్ళు, పైగా వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళనే ఇలా గద్దెనెక్కించారు కదా. అంటే అది ప్రజల చేతుల్లో ఉంటుంది. అది రాజగోపాల్ రెడ్డి అనుకున్నంత మాత్రాన జరిగేది కాదు అది, కానీ ప్రజల చేతుల్లో ఉంటుంది. ప్రజలు నమ్మినరు, వేసిర్రు, దానికి ఎవరేం చేస్తారు? కాకపోతే ప్రజలను నమ్మించిండ్రు, అప్పుడు తమరు కూడా అదే పార్టీలు ఉన్నారు. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే, ఒకవేళ నచ్చకపోతే మొన్న మీరు అన్నట్టు నేను రుమాలు చుడతా, నువ్వు పాట పాడు, నువ్వు కైగట్టు, నువ్వు గజ్జగట్టు అని అన్నావు కదా, దానికోసమైనా ప్రయత్నం చేసి ముందరకు పోవాలి. అప్పుడు ప్రజలు నమ్మే అవకాశం ఉంటుంది.